హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో రెండు బెస్ట్ బిజినెస్ లోన్ యాప్స్ గురించి నా హానెస్ట్ రివ్యూని, మీరు ఎవరైనా బిజినెస్ లోన్ కోసం ట్రై చేస్తే ఈ లోన్ యాప్స్లో ట్రై చేయొచ్చు అని నా హానెస్ట్ రివ్యూ ఇవ్వబోతున్నాను. వీడియోని అయితే చివరి వరకు చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఫస్ట్ బిజినెస్ లోన్ యాప్ ఏంటంటే క్రెడిట్ బీ అండి. క్రెడిట్ బీలో మనం పర్సనల్ లోన్ తీసుకోవచ్చు, బిజినెస్ లోన్ కూడా తీసుకోవచ్చు. శాలరీడ్ పర్సన్కి అయితే పర్సనల్ లోన్ ఎక్కువగా కూడా వస్తుంది. బిజినెస్ లోన్ కూడా అప్ టు 5 lakhs వరకు వస్తుంది. ఇక్కడ నేను మీకు క్రెడిట్ బీ యొక్క లెండింగ్ పార్ట్నర్స్ని కూడా చూపిస్తున్నాను. స్క్రీన్ మీద ఒకసారి చూసాయండి. ఎవరికైనా బిజినెస్ మీద లోన్ కావాలి అనుకుంటే మీ దగ్గర ఉదయం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటే ఆర్ జిఎస్టీ సర్టిఫికేట్, కొన్ని సర్టిఫికేట్స్ ఉంటే బిజినెస్ లోన్ కోసం మనం ట్రై చేయొచ్చు. ఉదయం రిజిస్ట్రేషన్ నెంబర్ ఆర్ జిఎస్టీ సర్టిఫికేట్ ఉన్నా పర్లేదు, లేదంటే ఉదయం సర్టిఫికేట్ అయినా పర్లేదు, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సర్టిఫికేట్ అయినా పర్లేదు, లేకపోతే షాప్ ఎస్టాబ్లిష్మెంట్ చేసినప్పుడు సర్టిఫికేట్ అయినా పర్లేదు, లేదంటే ఇంకేదైనా రిమైనింగ్ డాక్యుమెంట్స్ ఉంది, బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటే సరిపోతుంది. లోన్ కోసం ట్రై చేయొచ్చు. అప్ టు 48 months లోన్ టెన్యూర్ పెట్టుకోవచ్చు. మనకి 12 నుంచి 28.5% per annum ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు. ఎవరికైనా బిజినెస్ లోన్ కావాలి, ఎందులో తీసుకోవాలి అనుకుంటే క్రెడిట్ బీ ఇస్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. పర్సనల్ లోన్ కాకుండా బిజినెస్ లోన్ కూడా ఇస్తారు. పర్సనల్ లోన్ అయితే నేను టూ టైమ్స్ తీసుకున్నాను. నేను ఆ వీడియోస్ కూడా చేశాను. డిస్క్రిప్షన్లో కావాలంటే లింక్ కూడా ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లోన్ కోసం ట్రై చేయండి. క్రెడిట్ బీలో ఏంటి అంటే మనం ఒకసారి తీసుకున్న తర్వాత లోన్ క్లోజ్ అయ్యాక మళ్ళీ ఆఫర్ చేస్తూనే ఉంటారు. మనకు లోన్ ఎనీ టైం అవైలబిలిటీలో ఉంటుంది. లోన్ అగైనెస్ట్ ప్రాపర్టీ కూడా ఇస్తారు క్రెడిట్ బీలో. ఎవరికైనా బిజినెస్ లోన్ తీసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే క్రెడిట్ బీలో ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకొక బిజినెస్ లోన్ యాప్ ఏంటంటే లెండింగ్ కార్ట్ బిజినెస్ లోన్ యాప్. ఇందులో అప్ టు 5 lakhs వరకు బిజినెస్ లోన్ ఇస్తారు. 100% ఆన్లైన్ ప్రాసెస్, డిజిటల్ ప్రాసెస్లోనే మనకి మనీ అనేది డిస్బర్స్ అవుతుంది. 6 నుంచి 36 months టెన్యూర్ పెట్టుకోవచ్చు. 1.25% per month ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు. నేను ఎగ్జాంపుల్గా బిజినెస్ లోన్ చెప్తాను. సపోజ్ మీరు ఒక 1 lakh లోన్ అమౌంట్ తీసుకున్నారనుకుందాం. మీకు ఒక 95,000 అకౌంట్లోకి డిస్బర్స్ అవుతాయి. మీకు ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటుందంటే పర్ మంత్ అయితే 1.25%, సంవత్సరానికి అయితే 28.6% ఛార్జ్ చేస్తారు. ఈఎంఐ ఎంత ఉంటుందంటే 8,000 అలా ఉంటుంది. మీరు 10 or 12 months పెట్టుకుంటే ఈఎంఐ 8,000 అలా ఉంటుంది. ఇక జిఎస్టీ ప్రాసెసింగ్ ఫీ అవన్నీ మైనస్ చేసుకొని మన అకౌంట్లోకి 95,000 వరకు డిస్బర్స్ అవుతాయి. మీరు మొత్తం రీపేమెంట్గా ఎంత చేస్తారు అని అంటే 15,000 ఎక్స్ట్రా చేస్తారండి. 95,000 వచ్చినాయి కదా, 1,10,000 వరకు మీరు రీపే చేస్తారు. ఎవరైనా బిజినెస్ పెట్టుకున్నారు, ఇంకా బిజినెస్ని డెవలప్మెంట్ చేసుకోవాలి, మీకు బిజినెస్ లోన్ అవసరం ఉంది అనుకుంటే ఇందులో తీసుకోండి. స్మాల్ బిజినెస్ చేసే వాళ్ళకి పెట్టుబడి పెట్టడానికి డబ్బులు లేకపోతే ఈ లోన్ యాప్లో లోన్ తీసుకోవడం వల్ల బెస్ట్, మనకి మంచి అమౌంట్తో లోన్ వస్తుంది. ఇంకా లోన్ యాప్లో మనం డాటా ఒకవేళ ఇందులో మనం షేర్ చేసుకుంటే వీళ్ళు థర్డ్ పార్టీకి షేర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఏంటి అంటే లొకేషన్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ అట్లా కొన్ని షేర్ చేస్తారనమాట థర్డ్ పార్టీకి. అది ఒక్కటే మైనస్, అదర్వైజ్ ఏం ప్రాబ్లం లేదు. కానీ పర్సనల్ ఇన్ఫర్మేషన్, లొకేషన్, యాప్ యాక్టివిటీ, యాప్ ఇన్ఫర్మేషన్ అండ్ పర్సనల్ పర్ఫార్మెన్సెస్ ఇవి కొన్ని థర్డ్ పార్టీస్కి షేర్ చేస్తారు. డాటా అనేది సేఫ్ అండ్ సెక్యూర్గానే ఉంటుంది, కానీ వాళ్ళు ఎప్పుడైనా థర్డ్ పార్టీకి షేర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే డాటా డిలీషన్ కూడా అవైలబిలిటీగా ఉంది. అంటే మీరు లోన్ తీసుకున్న తర్వాత లోన్ క్లోజ్ అయిపోయాక డాటా డిలీషన్ చేయండి అని మనం చేసుకొని ఛాన్సెస్ ఉంటాయి, అవైలబిలిటీలో ఉంటుంది. అంటే కొంచెం సెక్యూర్డ్ బిజినెస్ లోన్ అని కాదు, అన్సెక్యూర్డ్ బిజినెస్ లోన్ కిందకే వస్తుంది. లెండింగ్ కార్ట్లో ఓన్లీ బిజినెస్ లోన్ అనే కాదు, ఎంఎస్ఎంఈ లోన్, ఎస్ఎంఈ లోన్, వాకింగ్ క్యాపిటల్ కూడా ఇస్తారు. ఓవర్ ఇండియాలోనే 4,100+ సిటీ టౌన్స్ ఈ లోన్ తీసుకున్నారు. మీరు ప్లే స్టోర్లో చూసుకున్న 1 million+ డౌన్లోడ్స్ ఉన్నాయి, 3.6 star రేటింగ్ ఉంది. 3 steps మనకి బిజినెస్ లోన్ వచ్చేస్తుంది. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ.